శ్రీలక్ష్మి, మధుసూదన్ ఇద్దరు ఒకరి మీద ఒకరు పడతారు కదా! ఇక ఒకరొకరు అలా చూసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఇక శ్రీలక్ష్మి ఒక తోపుతో వస్తుంది. పక్కకి వెళ్ళి పడతాడనమాట మధుసూదన్. "ఏయ్! కళ్ళు కనిపించట్లేదా?" అని చెప్పి అడుగుతుంది శ్రీలక్ష్మి. అప్పుడు మ్యాడీ, "నీకు కళ్ళు కనిపించట్లేదా? నన్నంటున్నావు" అని చెప్పి అనగానే, "ఏయ్! ఇది మా ఇల్లు. మా ఇంటికొచ్చి నన్నే అంటావా?" అని చెప్పి శ్రీలక్ష్మి అంటూ ఉంటే అప్పుడు మధుసూదన్, "అదిగో అంతా ఈ పశువు వల్లే. ఎక్కడ చూసినా పెంట, దీనిది జరుపు ఇది. అసలా మీకేమైనా పిచ్చా? ఇట్లాంటి పశువుల్ని ఇంట్లో పెట్టుకుంటారా ఎవరైనా? ఫామ్స్‌లో పెట్టకుండా" హ్మ్. అని చెప్పి మ్యాడీ అంటూ ఉంటే అప్పుడు శ్రీలక్ష్మి అంటుంది, "హలో! పశువు కాదు. అది గౌరి" అని చెప్పి అనగానే, "మీకింకా పిచ్చి పోయినట్లేదు. అసలా ఈ పల్లెటూరులో ఉండే వాళ్ళంతా ఇంతే అనుకుంటా. మరీ టూ మచ్. పశువులకి పేరు పెట్టి మరీ పిలుస్తున్నారు. హ్మ్." అని చెప్పి అనగానే ఈ లోపల ఇంట్లో ఉన్న నూకాలు గబగబా వస్తుంది. "ఇదేంటి పెళ్ళికొడుకులా ఉన్నాడే" అని చెప్పి, "ఒసేయ్! పెళ్ళికొడుకులా ఉన్నాడే, కొంచెం సైలెంట్‌గా ఉండు" అని చెప్పి శ్రీలక్ష్మితో అనగానే ఇక శ్రీలక్ష్మి సైలెంట్ అవుతుంది. "బాబు, మీ అక్క, బావ ఎక్కడున్నారు? లోపలికి రండి" అని చెప్పి అనగానే, "అక్క, బావ మీరెవరనుకుంటున్నారో" అని చెప్పి అంటాడు మ్యాడీ. "ఏంటి బాబు, మా శ్రీలక్ష్మి అంటే మా శ్రీలక్ష్మికి గౌరి అంటే చాలా ఇష్టం అమ్మా. గౌరిని ఎవరైనా అంటే అస్సలు పడలేదు, తీసుకోలేదు. అందుకని ఈ పెళ్లి చూపులు వద్దనుకుంటున్నారా ఏంటి" అని చెప్పి నూకాలు అంటూ ఉంటే, "పెళ్లి చూపులా? మీరేమనుకుంటున్నారు? నేనేం పెళ్లి చూపులకి రాలేదు. నేనేం పెళ్ళికొడుకుని కాదు" అని చెప్పి మ్యాడీ అంటూ ఉంటే ఇక అప్పుడు శ్రీలక్ష్మి, ఇందాక నుంచి పెళ్ళికొడుకు అని చెప్పి సైలెంట్‌గా ఉన్నాను. పెళ్ళికొడుకు కాదని తెలిసిపోయింది కదా! అసలా పశువుల గురించి తక్కువ మాట్లాడతావేంటి? విలేజ్ గురించి, పల్లెటూర్ల గురించి, పల్లెటూర్లే పట్టుకొమ్మలు. అసల పశువులు అని చెప్పి అంత తక్కువ మాట్లాడుతున్నావు. ఆ! గుళ్ళో గోమాతలుగా పూజిస్తారు" అని చెప్పి శ్రీలక్ష్మి అంటూ ఉంటే, "అబ్బా! చాలు ఆపు. మా ఇంట్లో ఇదే గోల, ఇక్కడ ఇదే గోల. ఇంక ఆపు ఈ సుత్తి" అని చెప్పి అనగానే ఇకప్పుడు నూకాలు, "బాబు, మిమ్మల్ని ఇక్కడ ఎప్పుడూ చూడలేదు. ఊరికి కొత్తా? ఏంటి? ఎవరు మీరు?" అని చెప్పి నూకాలు అడుగుతూ ఉంటే అప్పుడు, "అవును, ఊరికి కొత్తే. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. మా తాతగారు సూర్యనారాయణ గజపతి. నేను ఇక్కడ కోటేశ్వరరావు గారిని కలవడానికొచ్చాను. ఆయనెక్కడున్నారు" అని చెప్పి అనగానే, "నాన్న కోసం వచ్చారా?" అని చెప్పి శ్రీలక్ష్మి మనసులో అనుకుంటుంది. ఇక ఇటు నూకాలంటుంది, "అది ఆయన పోసుకుంటున్నారండి" అనగానే, "పోసుకుంటున్నారా?" అని చెప్పి మ్యాడీ అంటాడు. అయితే అక్కడ ట్యూషన్ పిల్లలు బాతింగ్ అనగానే, అవునండి. అదే" అని చెప్పి నూకాలనగానే, "సరే అయితే కోటేశ్వరరావు గారు స్నానం చేసి బయటకొచ్చాక చెప్పండి, మా తాతగారు రమ్మన్నారని. ఇక నేను వెళ్తాను ఇక్కడి నుంచి" అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట మ్యాడీ. ఇక అప్పుడు శ్రీలక్ష్మి అక్కడున్న గౌరికి గడ్డి వేస్తూ ఉంటుంది. ఇక అప్పుడు నూకాలు, "ఏంటే వచ్చింది ఎవరో ఏంటో తెలుసుకోకుండా అలా నోటికొచ్చినట్టు మాట్లాడేస్తే ఎలాగా? రేపు పెళ్లి చేసుకొని అత్తారింట్లో కూడా ఇలాగే చేస్తావా ఏంటి" అని చెప్పి నూకాలు అంటూ ఉంటే అప్పుడు శ్రీలక్ష్మి, "అంతే అమ్మా, నాకు నచ్చిన వాళ్ళ గురించి ఎవరైనా ఒక మాట అన్నా కూడా నేను అస్సలు తీసుకోలేను. ఇలాగే మాట్లాడతాను" అని చెప్పి అంటూ ఉంటుంది శ్రీలక్ష్మి. ఇక ఇటు మ్యాడీ ఏమో వాళ్ళ తాతగారి కారు దగ్గరికి వెళ్తూ, ఈ పల్లెటూర్లేంటో, ఈ పెంటలేంటో, ఈ పిచ్చి జనాలేంటో అనుకుంటూ వెళ్తూ ఉంటాడు. "ఇంతకీ కోటేశ్వరరావు ఏడ్రా?" అని చెప్పి అడుగుతూ ఉంటాడనమాట సూర్యనారాయణ. అప్పుడు మ్యాడీ అంటాడు, "అది తాతయ్య, ఆయన స్నానం చేస్తున్నారంట" అనగానే, "సరే అయితే మనం వచ్చామని చెప్పావు కదా! ఆయన అక్కడికే వస్తారులే. సరే పద, కారెక్కు, బయలుదేరి వెళ్దాము" అని చెప్పి వీళ్ళు బయలుదేరిపోతారు. మరోపక్క ఇక శ్రీలక్ష్మి గౌరితో అంటూ ఉంటుంది, "ఏంటి గౌరి, ఇందాక ఈ ట్యూషన్‌కొచ్చిన ఈ కుర్రాడు నీకు మేతేస్తే తినలేదేంటి? నాకు పెళ్లి జరిగిపోయి నేను వెళ్ళిపోయాననుకో అప్పుడు ఎలాగా? చెప్పు. హ్మ్. ఎవరు వేసినా హ్మ్. గడ్డి తినేలాగా ఇప్పటి నుంచే అలవాటు చేసుకో" అని చెప్పి అంటూ ఉంటుంది. మరోపక్క ఇటు సూర్యనారాయణ కుటుంబంతో సహా వాళ్ళు గెస్ట్ హౌస్‌కొస్తారనమాట. కారులోంచి అందరూ దిగుతారు. ఇక లగేజ్ తీసుకొని వస్తూ ఉంటారనమాట. "రేయ్! ఈ పల్లెటూరు ఏంట్రా? అసలు నేను కాసేపు కూడా ఉండలేకపోతున్నాను. ఇక్కడ ఈ వాసన ఇది. ఇక పెళ్లి చేసుకొని ఇక్కడెలా ఉంటారా?" అని చెప్పి పక్కనున్న మ్యాడీతో మెల్లగా అంటూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ అక్క, అప్పుడు మ్యాడీ అంటాడు, "అబ్బా అక్క! నువ్వేమీ టెన్షన్ పడకు. నేను ఎలాగోలా ఈ పెళ్లయితే జరగనివ్వను కదా! నేను ఇక్కడి నుంచి తప్పిస్తాను" అని చెప్పి చెప్తూ ఉంటాడనమాట సింధుకి. ఇక ఇటు పక్క లోపలికొస్తూ ఉంటే ఇక ఇటు గోపి వాళ్ళ అమ్మ, "పెళ్లి వాళ్ళొచ్చినట్టున్నారే" అని చెప్పి గబగబా ఎదురొస్తుంది. "రండి రండి లోపలికి" అని చెప్పి అనగానే అప్పుడు ప్రియంవద అంటుంది, "ఏంటి రండి రండి, ఈ వెల్కమ్ ఇదంతా తర్వాత పక్కన పెట్టి గానీ ఈ లగేజ్ తీసుకొని లోపలికి వెళ్ళు" అని చెప్పి అంటుందనమాట ప్రియంవద.
ఇక అలాగా లగేజ్ తీసుకొని లోపల పెట్టు అని చెప్పి ఇక గోపి వాళ్ళ అమ్మకి అలా చెప్పేసరికి తను షాక్ అయిపోతుంది. ఇక అప్పుడు సూర్యనారాయణ అంటాడు, "ప్రియంవద, ఎవరితో ఏం మాట్లాడుతున్నావో తెలుసుకొని మాట్లాడు. ఆవిడెవరు అనుకుంటున్నావు? ఆవిడ మన సింధుజాక్షికి కాబోయే అత్తగారు" అని చెప్పి అనగానే, "అవునా?" అని చెప్పి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఈవిడ నాకు కాబోయే అత్త అని చెప్పి మనసులో తిట్టుకుంటూ ఉంటుంది. సింధుజాక్షి చిరాకు పడుతూ ఉంటుంది. ఆ తర్వాత గోపి వాళ్ళమ్మ, "పర్లేదులెండి, నేను లగేజ్ లోపల పెడతాను. ఈ పల్లెటూరులో ఎవరి పనులు వాళ్ళే చేసుకోవడం అలవాటు. ప్రత్యేకంగా పని వాళ్ళంటూ ఎవరు ఉండరు. ఇటువంటి లగేజ్ లోపల పెడతాను" అని చెప్పి ఆవిడ అంటూ ఉంటే, అప్పుడు సూర్యనారాయణ, "పర్వాలేదమ్మా, ఇక్కడ వీళ్ళు సిటీలో కూడా ఎవరి పనులు వాళ్ళే చేసుకుంటారు. లగేజ్ తీసుకొని మీరే లోపలికి పదండి. ఇంతకీ గోపి ఎక్కడున్నాడమ్మా?" అని చెప్పి గోపి వాళ్ళ అమ్మని అడుగుతూ ఉంటాడు సూర్యనారాయణ. "అది పని మీద బయటకు వెళ్ళాడండి" అని చెప్పి అంటూ ఉంటుంది గోపి వాళ్ళమ్మ. ఈలోపు, "అయ్యయ్యో! నా ఫోను" అని చెప్పి అంటుందనమాట సింధుజాక్షి. "ఫోన్ ఎక్కడ పెట్టావు?" అని చెప్పి సూర్యనారాయణ అడుగుతూ ఉంటే, "కార్‌లో మర్చిపోయాను తాతయ్య" అనగానే, "సరే వెళ్లి తెచ్చుకో" అని చెప్పి అంటారు. ఇక కార్‌లో ఫోన్ తెచ్చుకుందామని వెళ్ళబోతూ ఉంటే, ఇక ఎదురుగా గోపి వస్తాడనమాట. బెరడు తీసుకొని వస్తూ ఉంటాడనమాట. అరటి చెట్టుని తీసుకొని ఇక గుద్దేసరికి, "ఏయ్! నీకు కళ్ళు కనిపించట్లేదా? పల్లెటూరు బైతు" అని చెప్పి తిడుతూ ఉంటుంది గోపిని సింధుజాక్షి. ఇక వెనక్కి తిరిగి చూడగానే సూర్యనారాయణ, "ఏంటి సింధుజాక్షి కాబోయే మొగుడుతోని ఇలా గొడవ పడుతుంది" అని చెప్పి, "సింధుజాక్షి, ఏంటి? ఎవరితో ఏం మాట్లాడుతున్నావో తెలీదా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. సారీ చెప్పు. అతనెవరనుకుంటున్నావు? నీకు కాబోయే భర్త" అని చెప్పి అనగానే ఒక్కసారిగా సింధు షాక్ అయిపోతుంది. ఇక వీళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు. తనేదో చూసుకోలేదులెండి, ఏదో ఆలోచిస్తున్నట్టుంది అని చెప్పి గోపి అంటాడనమాట. ఇక గోపిని కింద నుంచి పైకి చూసి, "వీడా?" అన్నట్టుగా చూస్తూ ఉంటుంది సింధు. "నన్ను ఆశీర్వదించండి పెద్దయ్య" అని చెప్పి ఆశీర్వాదం తీసుకుంటాడు గోపి సూర్యనారాయణ దగ్గర. "ఫోను కార్‌లో ఉందన్నారుగా, నేను తీసుకొస్తాను" అని చెప్పి గోపి దగ్గరికి ఇక కారు దగ్గరికి వెళ్ళి కార్‌లో నుంచి ఫోన్ తీసుకొస్తూ ఉంటే, ఇక గోపి వాళ్ళ అమ్మ ఇదంతా చూస్తూ, "వీళ్ళు రాగానే నన్ను పనిదాన్ని అనుకున్నారు. ఇక వీడు కూడా దానికి అన్ని సేవలు చేస్తున్నాడు ఇప్పటి నుంచి. ఈ విషయం నేను కొంచెం పెద్ద చేసి గొడవ చేశానంటే, మళ్ళీ పెళ్లి సంబంధం క్యాన్సిల్ అయితే చాలా కష్టం. అసలే కోటీశ్వరుల సంబంధాలు కదా! సరేలే, పెళ్ళైతే ముందు అవ్వనివ్వు. దాని తర్వాత దీన్ని నా కాళ్ళ దగ్గర చూపిస్తాను ఇంక సీను" అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత ఇక ఫోన్ ఇస్తాడనమాట గోపి సింధుకి. ఫోన్ లాక్కుంటుంది సింధు. "సరే పదండి, వర్షం వచ్చేలాగుంది" అని చెప్పి సూర్యనారాయణ అనగానే ఇక అందరూ ఇంట్లోకి వెళ్తూ ఉంటారు. ఇక ఇటు గోపి వాళ్ళమ్మ, "అమ్మా మంగా, లోపల నుంచి హారతి తీసుకురా" అని చెప్పి అంటూ ఉంటే, ఇక "ఏంటి గోపి, అసల 1, 2 రోజులకి ఉండడానికొస్తే ఇక్కడే ఉండిపోయేలాగా నువ్వు అంత డెకరేషన్ చేయిచ్చావు. ఆ! నాకు మా అమ్మే గుర్తొస్తుంది" అని చెప్పి సూర్యనారాయణ అంటూ ఉంటే, "ఇదంతా మా చెల్లె చేసిందండి డెకరేషన్" అని చెప్పి గోపి అంటూ ఉంటాడు. ఈ లోపల గుమ్మం దగ్గరికొచ్చి మంగ నించోగానే, "అమ్మ మంగ, నువ్వేనా ఇదంతా చేసింది" అని చెప్పి సూర్యనారాయణ అంటూ ఉంటారు. ఇక వెనక నుంచి సింధుజాక్షి, "మంగ, ఏం పేరమ్మా" అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మంగ నవ్వుతూ ఉంటే, "ఈ చెల్లి కాదండి, నాకు ఇంకో చెల్లుంది" అనగానే, "ఇంకో చెల్లెవరు?" అని చెప్పి సూర్యనారాయణ అడుగుతారు. "అది మన పోస్ట్‌మ్యాన్ కోటేశ్వరరావు గారు ఉన్నారు కదా! వాళ్ళ కూతురు. నాకు చెల్లిలాగా మంచి మంచి అమ్మాయి. అసలు తనకి రాని పనంటూ ఉండదు. తనే ఇదంతా డెకరేషన్ చేసింది" అనగానే ఇక మంగ కుళ్ళుకుంటూ ఉంటుంది. వాళ్ళ అమ్మ కూడా కుళ్ళుకుంటూ ఉంటుందనమాట. రాగానే దాని గురించి చెప్తున్నాడు వీడు అని చెప్పి. ఇక చాలా బాగా అన్ని పనులు చేసింది అని చెప్పి శ్రీలక్ష్మి గురించి మెచ్చుకుంటూ ఉంటే సూర్యనారాయణ అప్పుడు ప్రియంవద, "ఆ! పల్లెటూరులో ఉండే వాళ్ళకి ఈ మాత్రం రాక ఇంకేమొస్తుంది? లేవగానే ముగ్గులేయడాలు, కల్లాపు చల్లడాలు, ఇవేగా ఇల్లు సద్దడాలు, ఇవి తప్ప ఇంకేమొచ్చు? చదువా, సట్టిపనులు, ఏమన్నా గోల్డ్ మెడలా? ఏమన్నా వచ్చేదా వాళ్ళకేమన్నా?" అని చెప్పి ప్రియంవద అంటూ ఉంటే, "మా చెల్లికి నిజంగానే గోల్డ్ మెడల్ కూడా వచ్చిందండి" అని చెప్పి అనగానే ఇక అప్పుడు ఇటు మ్యాడీకి గుర్తొస్తుంది. "ఇందాక నేను కోటేశ్వరరావు వాళ్ళ ఇంటికే ఎళ్ళాను కదా! నాతో గొడవ పడిన అమ్మాయి ఆ అమ్మాయే అనుకుంటా" అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు. గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇక ఇటు శ్రీలక్ష్మి గురించి గోపి చెప్తాడు, "మా చెల్లి అన్నిట్లో ఫస్టేనండి. పనుల్లో ఫస్ట్, చదువులో కూడా ఫస్ట్, స్కూల్ ఫస్ట్, డిగ్రీ ఫస్ట్, ఆఖరికి ఇప్పుడు యూనివర్సిటీలో కూడా ఫ్రీ సీట్ సంపాదించింది. చాలా బాగా చదువుతుంది" అని చెప్పి అనగానే, "మరి ఆ అమ్మాయి ఏది?" అని చెప్పి అడుగుతారనమాట సూర్యనారాయణ. అప్పుడు గోపి సైలెంట్‌గా ఉండగానే, "ఆ అమ్మాయికి పెళ్లి చూపులండి ఇవాళే" అనగానే, "అదేంటి, అంత బాగా చదివే అమ్మాయికి పెళ్లి చూపులేంటి? పై చదువులు చదివించరా?" అని చెప్పి అనగా, అప్పుడు గోపి వాళ్ళమ్మ, "అంటే మంచి సంబంధం వచ్చింది. వాళ్ళు కూడా కోటీశ్వరులు. వాళ్ళే చదివిస్తా అన్నారు" అని చెప్పి అనగానే, ఇకప్పుడు ఇటు సూర్యనారాయణ మనసులో అనుకుంటాడు, "నేను కూడా సింధుజాక్షికి మంచి సంబంధం అని చెప్పి పెళ్లి చేద్దాం అనుకున్నాను. కానీ అంత బాగా చదివే అమ్మాయిని చదివిచ్చాల్సింది కదా! వాళ్ళు కూడా నాలాగే ఆలోచించారా ఏంటి?"
అందుకే పెళ్లి చేయాలనుకుంటున్నారా? లేకపోతే ఇంకేమన్నా ఉందా? అని చెప్పి మనసులో సూర్యనారాయణ ఆలోచిస్తూ ఉంటారు. ఇక ఇంతే అండి ఇవాల్టి ఎపిసోడ్‌లో జరిగింది. ఎపిసోడ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. మరోపక్క శ్రీలక్ష్మిని చూసుకోవడానికి ఇటు పెళ్లి వాళ్ళొస్తారనమాట. ఇక కారులో నుంచి దిగుతారనమాట పెళ్ళికొడుకు, ఇక వాళ్ళ అక్క, బావ, ఇక పెళ్ళికొడుకు తమ్ముడు కూడా వస్తాడనమాట. ఇక పెళ్ళికొడుకు తమ్ముడిని చూసి కోటేశ్వరరావు "రా బాబు" అనగానే, "అయ్యో! వీడు కాదండి పెళ్ళికొడుకు వీడు" అని చెప్పి చూపించగానే, ఇక పెళ్ళికొడుకేమో కొంచెం పొట్టిగా, లావుగా, నల్లగా ఉంటాడనమాట. ఇక స్కూల్ పిల్లలేమో "ఇదేంటి వీడిలా ఉన్నాడు, మన అక్కేమో హీరోయిన్‌లా ఉంటుంది. వీడేంటి ఇలా ఉన్నాడు" అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇక "రా బాబు" అని చెప్పి లోపలికి తీసుకెళ్తూ ఉంటారనమాట. ఇక వాళ్ళు లోపలికెళ్తూ ఉంటే ఇక నూకలతో అంటాడనమాట కోటేశ్వరరావు. "పెళ్ళికొడుకేమో అదోలా ఉన్నాడు. మన అమ్మాయేమో అంత బావుంటుంది. ఈ సంబంధాన్ని వద్దనుకుంటే బెటరేమో" అని చెప్పి అనగానే, "అబ్బా! రా అయ్యా ఇంట్లోకొచ్చిన వాళ్ళని ఎలా పంపిస్తాం తర్వాత చూద్దాంలే" అని చెప్పి లోపలికి రమ్మంటుంది. ఇక వచ్చిన పెళ్ళికొడుకు అనుకుంటాడు, మన గురించి అసల వీళ్ళకి మొత్తం అంతా నిజం తెలిసేలోపే పెళ్ళి అయిపోతే బావుంటుంది. ఇప్పటికే అసల ఎన్ని సంబంధాలు నన్ను వద్దనుకున్నాయి. ఎలాగోలా ఈ సంబంధం ఖాయం చేసుకోవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు మనసులో. ఇక పెళ్ళికొడుకు పేరేమో బుల్లిరాజు. ఇక ఈ బుల్లిరాజు అంటాడనమాట, "అమ్మాయిని తీసుకురండి" అని చెప్పి అనగానే, ఇక శ్రీలక్ష్మి వస్తుంది. టీ తీసుకొని అందరికీ ఇద్దామని చెప్పి, ఇక అతనేమో శ్రీలక్ష్మిని చూసి ఒక్కసారిగా అలా ఉండిపోతాడు. "నువ్వే అబ్బాయికి చేతికి అందించమ్మా టీ" అని చెప్పి నూకలు అన్నంతోనే ఇక లక్ష్మి టీ ఇస్తూ ఉంటే, ఇక అతను చేయి పట్టేసుకుంటాడు శ్రీలక్ష్మిని. ఇక శ్రీలక్ష్మి కోపంగా చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇక అందరికీ టీ ఇచ్చేస్తుందనమాట. ఇక కూర్చోబెడుతుంది. అమ్మాయికి పని అది అంతా వచ్చా అని చెప్పి వచ్చిన పెళ్ళికొడుకు వాళ్ళ అక్క అడుగుతూ ఉంటే, "అయ్యో! మా అమ్మాయికి అసలు చెప్పే పనే లేదండి. పనులన్నీ చేసుకుంటూ పోతుంది. చదువుకుంది. మీరేది చెప్తే అది చేస్తుంది" అని చెప్పి అలా అనగానే, "హ్మ్. సరేలే నాకు అమ్మాయి నచ్చింది" అని చెప్పి అంటూ ఉంటాడు పక్క నుంచి పెళ్ళికొడుకు. "రేయ్! ముందే అలా చెప్పేయకూడదురా! మాకు బోలెడన్ని ఆస్తులున్నాయండి" అని చెప్పి మొత్తం ఆస్తుల లిస్ట్ అంతా చదువుతుంది ఆవిడ. "మరి కట్నం ఏమిస్తారో" అని చెప్పి అనగానే, ఈడేంటి వచ్చిన అక్క నాకు పెళ్లి చెడగొట్టేలా ఉందే అని చెప్పి మనసులో పెళ్ళికొడుకు అనుకోని, నాకు ఉన్న ఆస్తులు బోలెడు. నాకు కట్నం ఏం అవసరం లేదండి" అని చెప్పి అనగానే, "కట్నం ఏం అవసరం లేదా" అని చెప్పి ఇక నూకాలు ఫుల్ హ్యాపీ అయిపోతుంది. ఆ తర్వాత ఇక కోటేశ్వరరావు, "అమ్మా లక్ష్మి, నీకు సంబంధం ఓకేనా? అబ్బాయి ఎలా ఉన్నాడు?" అని చెప్పి వాళ్ళ ముందే అడుగుతూ ఉంటాడు కోటేశ్వరరావు. ఇక లక్ష్మి ఏం చెప్పాలా అన్నట్టుగా చూస్తూ ఉంటుంది. ఇక ఇటు నూకాలు ఓకే చెప్తే బావుండు అన్నట్టుగా చూస్తూ ఉంటుందనమాట. సో, ఇంతే అండి ఇవాల్టి ఎపిసోడ్‌లో జరిగింది. ఎపిసోడ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.